కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రాజ్భవన్ లో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? కావ్య, రేపు 11:30 గంటలకు కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వము ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. రాజ్భవన్లోని అధికారులు, అదేవిధంగా సెక్రటేరియట్లోని జీఏడీ, తర్వాత ప్రోటోకాల్ అధికారులు వీరందరూ కూడా ఈ నెల 16నే ఒకసారి సమావేశమయ్యారు. మొత్తంగా ఏర్పాట్లకు సంబంధించి రాజ్భవన్ అదేవిధంగా సెక్రటేరియట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా చర్చించారు. మొత్తంగా ఘనంగా ఏర్పాట్లు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా కార్యక్రమం ఒకటే కాబట్టి ఘనంగా ఏర్పాట్లు ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. కాబట్టి ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. షామియానాలు కావచ్చు, అదేవిధంగా టెంట్లు, కుర్చీలు ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నారు. పూల అలంకరణ కూడా ఈ సాయంత్రానికి జరుగుతుంది. మొత్తంగా రేపు 11:30 గంటలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతాయి. 11:30 గంటలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తర్వాత బారికేడ్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా అన్ని ఏర్పాట్లకు ఒకవైపు పోలీసు శాఖ చేస్తుంటే మరోవైపు జీఏడీ అధికారులు అందరికీ, అంటే ఎమ్మెల్యేలకు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లకు, ప్రభుత్వ సలహాదారులకు, ఇతర అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అందరినీ ఇన్విటేషన్ జీఏడీ ఇస్తుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కార్డులను కూడా 2 రోజుల క్రితం ముద్రించారు. కొద్దిసేపు క్రితం సెక్రటేరియట్లో ఎవరెవరికి ఇన్విటేషన్ కార్డులు ఇవ్వాలనే దాని మీద కూడా జీఏడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తపాల ద్వారా, తర్వాత తమ సిబ్బంది ద్వారా ఇన్విటేషన్ కార్డులను వారికి, అంటే ఎవరికైతే ఇన్విటేషన్ రాజ్భవన్లో ప్రమాణ స్వీకారానికి ఎవరినైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కార్డుల పంపిణీ కొనసాగుతుంది. ఇంకొక వైపు కొత్త మంత్రులు ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అనే దాని మీద క్లారిటీ లేనప్పటికీ కూడా జీఏడీ మాత్రం 15 ఇన్నోవా క్రిస్టా వెహికల్స్కు ఆర్డర్ ఇచ్చింది. అంటే 15 వెహికల్స్ ఇవ్వడం వెనక ఏంటంటే ఏదైనా ఇంకా అదనంగా ఉపయోగపడితే కొత్త వెహికల్స్ అవసరమవుతాయని చెప్పి చెప్తున్నారు. రాజ్భవన్లో ఈ వెహికల్స్ను వెంటనే అరేంజ్ చేస్తున్నట్టుగా జీఏడీ అధికారులు చెప్తున్నారు. అంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమంటే జీఏడీ వెహికల్, ప్రోటోకాల్ వెహికల్ వాళ్ళు అరేంజ్ చేస్తారు కాబట్టి ఆ వెహికల్లోనే వాళ్ళు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రోటోకాల్ విభాగం జీఏడీ అధికారులను కోరితే జీఏడీ అధికారులు సంబంధిత ఏజెన్సీని దాదాపుగా 15 కొత్తగా ఇన్నోవా క్రిస్టా వెహికల్స్ను ఒక్కొక్కటి దాదాపుగా సుమారు 25 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ 25 లక్షల రూపాయల వెహికల్స్ను కూడా 15 వరకు కూడా అక్కడ రాజ్భవన్లో సిద్ధం చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే అన్ని ఏర్పాట్లు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సంబంధిత ప్రోటోకాల్ సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసే ముందు కొంతమంది కుటుంబ సభ్యులతో కూడా వారు రాజ్భవన్కు హాజరవుతారు. ఎందుకంటే ఈరోజు 2-3 గంటల తర్వాత ముఖ్యమంత్రి ఎవరైతే మంత్రులు కాబోతున్నారో వాళ్లకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కాల్ వెళ్తుందని చెప్తున్నారు. కాబట్టి వారు కుటుంబ సభ్యులతో అటెండ్ అవుతారు. కాబట్టి రాజ్భవన్లో ఏర్పాట్లు కూడా కుటుంబ సభ్యులతో వస్తారు. కాబట్టి వారికి సరైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులు నిర్ణయించారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక పూర్తయ్యాయి. ఇక తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజ్భవన్ నుంచి నేరుగా ప్రగతి భవన్కి వెళ్తారు. ఎందుకంటే క్యాబినెట్ ప్రమాణ స్వీకారం తర్వాత ఏమంటే క్యాబినెట్ ఉంటుంది. క్యాబినెట్లో కొత్త మంత్రులతోటి ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటి, ఏ ప్రోగ్రాంలు చేయబోతున్నాం, తర్వాత ఈసారి ఏ విధంగా గవర్నమెంట్ పాలసీలు ఉండబోతున్నాయి, తర్వాత బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాల మీద క్యాబినెట్ సమావేశం అవుతుంది. తర్వాత ఆ వెంటనే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారనేది జీఏడీ ఒక జీవో ఇస్తుంది. ఆ జీవోని బట్టి మనము ఏ మంత్రికి ఏ శాఖలు కేటాయిస్తారనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా అయితే ఈరోజు సెక్రటేరియట్లో ఎప్పుడైనా జీఏడీ అధికారులు దాదాపుగా 10:30 గంటలకు వస్తారు. కానీ ఈరోజు మాత్రం జీఏడీ ప్రోటోకాల్ అధికారులు 9:30కే సెక్రటేరియట్కి వచ్చారు. వారందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు రాజ్భవన్లో ఉన్నటువంటి అధికారులు కూడా వారు కూడా ఉదయాన్నే వచ్చి ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. అంటే ఇటు జీఏడీ ప్రోటోకాల్, అదేవిధంగా రాజ్భవన్లో ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో రేపు జరిగేటువంటి ప్రమాణ స్వీకార ఏర్పాట్లను ఘనంగా ఘనంగా జరిగేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక సెక్రటేరియట్లో కూడా పెద్ద ఎత్తున రేపు ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి ఎవరెవరికి మంత్రులు ఇస్తున్నారు, ఎవరెవరికి ఆ పదవులు దక్కబోతున్నాయి అనేది ఒక ఉద్యోగుల్లో కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, తర్వాత మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే ఆయా సామాజిక వర్గాలు కావచ్చు, మొత్తం అన్ని జిల్లాల్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు
తమ ఎమ్మెల్యేకు ఏమైనా మంత్రి పదవి వస్తుందా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఉంది. మొత్తానికి ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే రేపు 11:30కు ఎవరెవరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది తెలిసే అవకాశం ఉంది. మొత్తంగా అయితే ఒక ప్రజలు, అదేవిధంగా ఇటు సెక్రటేరియట్లో ఉన్నటువంటి అధికారులు, తర్వాత ఉద్యోగులు మొత్తం కూడా అందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సంబంధించి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనేది మాత్రం ఒక చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. కావ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.